హాయ్ అండి, నమస్తే. నేను మీ మానస. సో ఈరోజు వీడియోలో వచ్చేసి నేను ఎంతో రుచికరమైన వంకాయ రోటి పచ్చడి చేసి చూపించబోతున్నాను. ఈ వంకాయ రోటి పచ్చడిని ఇలా రోట్లో చేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వంకాయ రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఆవాలు మెంతులు ఇలా నూనెలో వేగిపోయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం పచ్చిమిర్చి అలాగే కొంచెం ఎండుమిర్చి వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే మొత్తం పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు, మొత్తం ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి అనేవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఈ కరివేపాకును కూడా 1 నిమిషం అలా వేయించేసుకొని మొత్తాన్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో ఇలా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఈ వంకాయ ముక్కలు అనేవి మనకు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు అనేవి మనకు ఒక 5 నిమిషాల్లో ఇలా మగ్గిపోయాయి. ఈ వంకాయ ముక్కలు ఇలా కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు టొమాటో ముక్కలు వేసుకోవాలి. మనం తీసుకున్న ఈ వంకాయ ముక్కలు అనేవి 1 కప్పు ఉంటే టొమాటో ముక్కలు అనేవి ఒక 1/2 కప్పు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు, కొంచెం పసుపు అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టేసుకొని ఈ టొమాటో ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్లో మనకు ఈ టొమాటో ముక్కలు కూడా మనకు సాఫ్ట్గా రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని కొంచెం ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే కాస్త చల్లారుతాయి. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు ఆరే లోపల మనం ముందుగా వేయించుకున్న ఆవాలు మెంతులు వేసుకొని ఇందులో కొంచెం గల్లుప్పు అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు ఈ మెంతులు ఆవాలు ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చి అలాగే ఇందులో కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వీటిని కూడా మెత్తగా నూరుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి కూడా మెత్తగా దంచుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న టొమాటో వంకాయ ముక్కలను కూడా వేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇలా మనం రోట్లో ఈ వంకాయ పచ్చడిని మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం కచ్చా పచ్చాగా దంచుకుంటేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇదే పచ్చడిని మీరు ఇలా మిక్సీలో వేసుకుంటే మీకు ఈ టెక్స్చర్ అనేది రాదనమాట. సో ఫైనల్గా మనకు ఈ వంకాయ రోటి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. సో ఇందులో మీరు ఫైనల్గా సాల్ట్ అనేది చెక్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటే రెడీ అయిపోతుంది. మీరు కావాలనుకుంటే దీనికి తాలింపు పెట్టేసుకోవచ్చు. తాలింపు అనేది పెట్టుకోకపోయినా పచ్చడి రుచి అనేది చాలా బాగుంటుంది. సో మీకు కనుక ఫ్రెష్గా ఉన్న వంకాయలు అనేవి దొరికితే తప్పకుండా ఈ వంకాయ రోటి పచ్చడిని ప్రిపేర్ చేసి చూడండి. సో ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.